Hello friends, welcome to Tech Info and Career Guidance. So friends, న్యూస్ ఏంటంటే మాన్స్టర్ అండ్ కెరియర్ బిల్డర్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ పోర్టల్స్, వన్ ఆఫ్ ద టాప్ జాబ్ హంటింగ్ ఫర్మ్స్ నౌ ఫైల్ బ్యాంక్రప్ట్ అంట. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కనుక ఓవర్ 100 millions ఆఫ్ డెట్స్ అయితే కనుక వాళ్ళు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి, ఏ విధంగా అని చెప్పేసి ఎందుకు ఇంతగా అంటే కనుక వన్స్ అపాన్ ఏ టైం నుంచి ఇప్పటి వరకు మాన్స్టర్ అంటే కనుక టాప్ లెవెల్ ఆఫ్ జాబ్ పోర్టల్ ఉండేది. ఇప్పుడు ఓవరాల్గా బ్యాంక్రప్ట్కి వచ్చేసింది అంటే కనుక కాంపిటీషన్స్ లెవెల్స్ ఉండొచ్చు, లేదంటే కనుక అడిషనల్ ఫీచర్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ కొన్ని రీజన్స్ ఏంటంటే కనుక ఏమైంది అని చెప్పి చూసుకుంటే కనుక వీళ్ళు చాప్టర్ 11 ఫిల్ ఆన్ June 24, 2025 ఏమైంది అంటే కనుక బై జెన్వి ఎల్ఎల్సి వీళ్ళు మర్జ్ చేశారనమాట. ఎవరితో? కెరియర్ బిల్డరు అండ్ మాన్స్టర్ రెండు కూడా మర్జ్ అయ్యాయి అనమాట. దాని తర్వాత ఫినాన్షియల్ స్నాప్షాట్ చూసుకుంటే వీళ్ళకి రెవెన్యూస్ పొయ్యే కొద్దీ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. కంప్లీట్గా ఏంటంటే కాంపిటీటర్స్ వల్ల, అది ఇండీడ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, నౌకరీ వల్ల కావచ్చు, ఇంకేదైనా అదర్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా అయిండొచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీస్ చూసుకుంటే లయబిలిటీస్ ఎస్టిమేషన్ వచ్చేసి $100 million to $500 million వీళ్ళ లయబిలిటీస్ ఉంటే కనుక వీళ్ళకి అసెట్స్ వచ్చేసి ఓన్లీ 50 to 100 million మాత్రమే వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కాంపిటీటర్స్ చూసుకున్నాను అనుకోండి, కాంపిటీటర్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి మేజర్గా ఇండీడ్ ఒకటి, లింక్డ్ఇన్, ఇవి మేజర్ ఇంపాక్టింగ్ అవుతున్న ప్లాట్ఫామ్స్ అనమాట వీళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ ఒకటి, పాండమిక్ ఎరా స్ట్రగుల్స్ అయినప్పుడు అండ్ డిఫరెంట్ డెట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూ చూసుకుంటే కనుక 40% డిక్రీజ్ అయింది. మాన్స్టర్ అండ్ కెరియర్ బిల్డర్ రెండు ఎప్పుడైతే కనుక క్లబ్ అయ్యాయో ఆ తర్వాత ఏమైందంటే కనుక వీళ్ళు ఏం చేశారంటే కనుక ఈ కోర్ జాబ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కెరియర్ ప్లస్ మాన్స్టర్ వీళ్ళు ఇంకొక కంపెనీకి సోల్డ్ చేశారనమాట. ఎవరు అంటే కనుక జాబ్ గెట్ ఐఎన్సి అనే కంపెనీకి సోల్డ్ చేశారు. సోల్డ్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్, గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది కెనడా బేస్డ్ కంపెనీకి వాల్సాఫ్ట్ అనమాట, ఆ దానికి అప్డేట్ చేశారనమాట. తర్వాత ఇక్కడ మీడియా ప్రాపర్టీస్ కావచ్చు, అది తర్వాత ఇవి వచ్చేసి ఇంకొక కంపెనీకి వాల్నెట్ అనే దానికి వీళ్ళు ప్రాసెస్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం అనేది అరైజెస్ అయ్యడం వల్ల ఇప్పుడు 100 నుంచి 500 million డెట్స్లో ఉండి